ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనమంతా ఆయన సన్నిధిలో చేరుకున్నాం. అందుకే దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం దేవుని మాటలను ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ సన్నిధిలో చేరి మీ జీవం గల మాటలను విని నేర్చుకున్నట్టుకు ధ్యానించుటకు వచ్చి ఉండగా, నా తండ్రి మీ ఆత్మను మాతో ఉంచి వివరిస్తున్న నాకును వినుచున్న మీ బిడ్డలకును తోడై ఉండి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. నా తండ్రి, సమస్తము మీ మహిమార్థమే జరిగించమని వేడుకొనొచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం, డిట్రానమీ చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 9. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. ద్వితీయోపదేశ కాండము 4:9. దేవుడు సెలవిస్తూ, నీవు జాగ్రత్త పడము, నిర్లక్ష్యం చేయకండి, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అనే మాట ఇక్కడ ఉంది. దేవుని మాటలను మన బిడ్డలకు నేర్పించాలట, ఆ బిడ్డలకు పుట్టబోయే వారికి కూడా నేర్పించాలట. ఇక్కడ కుమారులకును కుమారుల కుమారులకును అని అంటే ఓన్లీ సన్స్ అని కాదు మీనింగ్. అది తెలుగులో సాధారణంగా ఎప్పుడు కుమారులను రాయబడుతుంది, వాస్తవానికి అయితే అక్కడ పిల్లలు, కుమార్తెలు మరియు కుమారులు అని అర్థం చేసుకోవాలి. అయితే ఎవరికి అప్పచెప్పాడు ఈ బాధ్యత? మనం జాగ్రత్త పడి జీవితకాలం అంతా మర్చిపోకుండా మన హృదయంలో వాటిని భద్రపరచుకొని మన మనస్సులో నుండి వాటిని తొలగిపోనివ్వక మన పిల్లలకు పిల్లల పిల్లలకు దేవుని మాటలు జ్ఞాపకం చేయాలట. మరి పిల్లలకు, నాయనా నువ్వు కూర్చో, బైబిల్ తీసి నీకు ఒక వాక్యం చదివి ప్రసంగం చేస్తాను, ఇప్పుడు నువ్వు కూర్చో విన్నాయన అంటే వింటారా చెప్పండి? పిల్లలు వినే అవకాశం చాలా తక్కువ. అందుకే ఈరోజు పిల్లలకు అర్థమయ్యే విధంగా దేవుని వాక్యాన్ని మనం ఎలా బోధించాలి అనే విషయాన్ని మీకు ఒక చిన్న కథ రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ పిల్లలు కలిగిన వారు అందరూ ఉన్నారు. కొందరు హై స్కూల్ స్టూడెంట్స్ ఉన్న పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు, కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, కాలేజ్ చదువులు అయిపోయి ఉద్యోగాలకు అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న పిల్లలు ఉన్నారు, కొంచెం కొంచెం అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్లకు నాన్న నా పక్కన కూర్చో, లేదా పడుకున్నప్పుడు బెడ్ మీద నీకు కథలు చెప్తానంటే ఉద్యోగాలు చేసే పిల్లలు కథలు ఏమి వింటారు చెప్పండి?
కాలేజీలో చదివే పిల్లలకి కథలు చెప్తామంటే ఏం బెటర్? హై స్కూల్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి అనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజు అడవికి వెళ్ళాడు అంటే ఏం వింటారు? వినరు. కాబట్టి ఈ కథలు మాకు ఇప్పుడు ఎందుకు అవసరము అని పెద్దలు అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కథలు వినే స్టేజ్ నుండి మా బిడ్డలు ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోవచ్చు. కానీ ఇలాంటివి విన్నారు అనంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నవారు భవిష్యత్తులో అవ్వతాత అవ్వచ్చు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండము 4:9 నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకై ఉండినట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అన్నది అక్కడ. అంటే మొదట బిడ్డలకు నేర్పించాలి, ఆ తర్వాత వారి బిడ్డలకు కూడా నేర్పించాల్సిన బాధ్యత. దేవుడు పిల్లలను మరియు మనవడు మనవరాలను ఇచ్చింది వారిని ఎత్తుకొని ముద్దాడించి షాప్కి వెళ్ళి బొమ్మలు కొనిచ్చి ఆడుకోవడం వరకు మాత్రమే కాదు. మన పరిమితి దేవుడు ఏర్పాటు చేసినది. వాటిలో తప్పులేదు. పిల్లలతో ఆడుకోవడము, వారికి బొమ్మలు కొనిచ్చడము, అవన్నీ అందులో ఏ తప్పు లేదు. కానీ తప్పు ఎక్కడంటే దేవుని గురించిన మాటలు వారితో చెప్పకపోతే అప్పుడు మనం దేవుని దృష్టిలో నేరస్తులం అవుతాం. ఆ విషయాన్ని బట్టి దేవుడు మనల్ని తీర్పులోకి తీసుకురాకుండా తప్పించుకోవడానికి ప్రభువా నేను బాల్యం నుండే వారికి నేర్పిస్తున్నానని చెప్పడానికి ఒక చిన్న అవకాశం బాల్యంలోనే వారికి అర్థమయ్యే విధంగా మనం చెప్తే బాగుంటుంది. అలాంటి వాటిలో భాగంగా ఈరోజు తల్లి తండ్రిగా ఉన్నవారు పిల్లలు పెద్దగైన తర్వాత వారికి వివాహాలు చేసిన తర్వాత వారికి బిడ్డలు పుడితే మీరు అవ్వతాత అవుతారు. అప్పుడు మనవడు మనవరాలను పక్కన పెట్టుకుని వారితో ఆడిస్తూ నిద్రపోయే టైంలో మీ పక్కన వారు పడుకున్నప్పుడు చక్కటి కథ రూపంలో దేవుని వాక్యం చెప్తే చాలా బాగుంటుంది. అలాంటి దాంట్లో భాగంగా ఈరోజు మీ మధ్యలోనికి ఒక అద్భుతమైన కథను తీసుకొని వస్తున్నాను. ఆ కథే అనగనగనగనగనగనగనగా ఏమనగా అనగనగనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు ఆనందాల పల్లె. ఏం పేరు? ఎప్పుడన్నా విన్నారా ఈ పల్లె పేరు? మీ ప్రాంతాలలో పేట అని ఉంటే ఆనందాల పేట అనుకోవచ్చు, అమీర్పేట్ లాగా. ఒకవేళ మా ఊరిలో పేటలు లేవు పల్లెలు ఉన్నాయి అని అనుకుంటే కూకట్పల్లి లాగా దీనిని ఆనందాల పల్లె అని అనుకోవచ్చు. బాగుందా పేరు? ఈ ఆనందాల పల్లెలో రకరకాల మంది నివసిస్తుంటే ఒకరోజు 10 నుంచి 12 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అలా దారిలో నడుచుకుంటూ పోతుంటే ఆ అమ్మాయికి ఒక చెట్టు నీడలో ఒక ఆకు రాలిపోయిన ఆకు కనపడిందట. పల్లెలు కదా, అక్కడక్కడ ఆకులన్నీ రాలిపోయినవన్నీ కనపడుతుంటాయి. ఏనా అర్థమవుతుందా అని అడగాలి మనం పిల్లలు చెప్పేటప్పుడు. మధ్యలో అడిగి ఏ ఊరు మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఆ ఊరి పేరు ఆనందాల పల్లె. అందులో ఒక అమ్మాయి తిరుగుతుంది ఆడుకోవడానికి స్నేహితులతో. ఆ అమ్మాయి ఇంచుమించు 10 నుండి 12 ఏళ్ల వయసులో తిరుగుతుంటే ఓ చెట్టు కింద ఏదో పడిన పండ్లు అవి ఏరుకోవడానికి వెళ్తుంటే ఒక చిన్న ఆకు కనపడింది. ఆకు మీద ఏదో మెరుస్తున్నట్లు కనబడుతుంది. ఏంటబ్బా ఈ ఆకు మెరుస్తుంది? వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ నీడలో ఏదో మెరుస్తూ పోతుంది, ఏంటబ్బా ఇది అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకు మీద ఏదో రాసినట్లు కనబడిందట. అమ్మా ఇదేదో రాసినట్లు ఏందో కనబడుతుంది, ఏంటది అని చదివితే ఆ చదివిన మ్యాటర్ ఆ ఆకు మీద ఒక మాట ఉందట. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనే మాట ఉంది. అది చదవగానే అప్ప ఇదేదో బాగుంది, అది కూడా మెరుస్తుంది, బంగారు అక్షరాలతో రాయబడింది. ఇది దేవుని కృప, గాడ్స్ గ్రేస్ ఈజ్ అబండెంట్ ఆన్ us. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది అని రాయబడింది.
ఆ మాటను పట్టుకొని ఈ అమ్మాయి ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి పోయింది కదా, అక్కడికి పోతానే అయితే మీకు అమ్మాయి పేరు చెప్పడం మర్చిపోయి, ఏం పేరు పెడదాం చెప్పండి. ఆ అమ్మాయి పేరు ఏదైనా మంచి పేరు చెప్పండి ఒకటే. సరే, ప్రస్తుతానికి నా బిడ్డ పేరే గుర్తొస్తుంది నాకు. ఆ అమ్మాయి పేరు లూసీ అనుకుందాం కొద్దిసేపు. ఆల్ రైట్. ఈ లూసీ అనే అమ్మాయి పట్టుకొని అలా ఆ ఊర్లో తిరుగుతుంటే ఇంకో ఫ్రెండ్ కనపడి ఆ ఫ్రెండ్, నీకు విషయం తెలుసా, నేను ఆడుకుంటుంటే ఈరోజు ఒక ఆకు కనపడింది, ఆకు మీద దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని రాయబడింది. గాడ్స్ లవ్, గాడ్స్ గ్రేస్ ఈజ్ అబండెంట్ అని రాయబడింది. అరే ఇదేదో, ఎందుకంటే 10 నుంచి 12 ఏళ్ళు కదా, 10 నుంచి 12 ఇయర్స్ అంటే ఆ మాత్రం అంతో ఇంతో కొన్ని మాటలు అర్థమవుతూ ఉంటాయి. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు జాలీగా, ఊరి పేరు ఏం పేరు, ఆనందాలపల్లె, ఎవరు చూసినా నవ్వుకుంటూ జాలీగా సంతోషం తిరుగుతున్నారండి. ఈ ఇద్దరు ఇంకా సంతోషంగా కనపడేసరికి ఆ ఊరిలో అందరూ అడుగుతున్నారంట, ఏంటమ్మా బాగా ఎగురుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నారు మీ ఇద్దరు, ఏంటంటే ఇదిగో ఈ ఆకు చూసారు, దాని మీద దేవుని కృప ఉందంట, అది చాలా ఎక్కువగా ఉందంట అనేసరికి అదేదేదో బాగుందిరా అని ఊర్లో ఉన్న పిల్లలందరూ జాయిన్ అయిపోయారు. మనం కూడా చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, ఒకవేళ మనం పల్లెటూరులో నుండి వచ్చిన వాళ్ళం ఏంటి, సాధారణంగా స్నేహితులు ఆడుకునేటప్పుడు, ఫ్రెండ్స్ ఆడేటప్పుడు ఒకరు ఆ శబ్దాలకు, వారి కేరింతలకు, వారి అల్లర్లకు మిగిలిన పిల్లలు కూడా జాయిన్ అయిపోతారు. మరి మీకు జరిగిందో లేదో తెలియదు కానీ మేము ఆడుకునేటప్పుడు మాత్రం మా ఊరిలో ఉన్న సంత అంతా బయలుదేరి ఆడుకునేవాడు, అందరం పరిగెత్తుకొని పోయేవాడు. అలా అందరము పాడుకుంటూ పోతుంటే ఆ ఇద్దరు కూడా ఎగురుకుంటూ పోతుంటే మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా జాయిన్ అయిపోయి మిగిలిన చాలామంది పిల్లలు అందరూ వారితో చేతులు కలిపి వీధి వెంట పాడుతూ పోతున్నారండి. ఏమని పోతున్నారు, మామూలుగా వీధుల్లో కొందరు కేకలు వేసుకుంటూ పోతుంటారు చూడండి, ఏదైనా రాజకీయ నాయకులు కానీ ఏదైనా రాజకీయ పార్టీలు కానీ దారిలో వెళ్ళేటప్పుడు ఒకరు ఒక మాట పలికితే ఇంకొకరు ఇంకో మాట దాని వెనకాల పలుకుతుంటారు. ప్రాణాన్నైనా అర్పిస్తాం అని ఒకరు అంటారు, ఇంకొకరు ఇంకోటి ఏదో పలుకుతారు వెనకాల. అలా యెహోవా కృప అని ఒకరు అంటుంటే, మన ఎడల అని ఇంకొకరు అంటుంటే, హెచ్చుగా ఉన్నది అని ఇంకొక గ్రూపు పిల్లలందరూ అట్లా డివైడ్ అయిపోయి కేకలు వేసుకుంటూ ఊరంతా తిరుగుతుంటే, ఏం జరుగుతుందబ్బా ఈ పిల్లలందరూ అరుస్తున్నారు అని ఇంట్లో ఉన్న పెద్దలు, అమ్మలు, నాన్నలు, అవ్వలు, తాతయ్యలు అందరూ, పల్లెటూళ్ళలో వీధులు ఎంత వెడల్పు ఉంటాయి చెప్పండి, ఏం పెద్దకుండా అన్నీ దగ్గర ఉంటాయి. అందరూ కలిసి బయటకు వచ్చారు. అందరూ బయటకు వచ్చేసరికి ఈ పిల్లలు ఏదో కొత్తగా కనపడుతున్నారు, ఈరోజు ఏదో కొత్త కేకలు వినపడుతున్నాయని అందరూ బయటకు వచ్చారు. అందరూ బయటికి రాగానే వారి మాటల్లో దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఈ పిల్లలు అరుస్తుంటే ఆ అరుగు మీద కూర్చున్న కొందరు 80-90 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కర్రతో ఒకటి కొట్టాడట. వాళ్ళు అంత పరిగెత్తుంటే నువ్వేం చేస్తున్నావు కదులురా అని 35 ఏళ్ళలోనే కొట్టాడట. కొడతానే పాపం ఆ యవనస్తులు, ఆ 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ఊరంతా తిరుగుతుంటే, ఆ ఊరిలో బాగా పల్లెటూరులు కదా, చెట్ల మీద పక్షులు, చిన్న చిన్న చిలుకలు, పిచ్చుకలు, కాకులు, పావురాలు అన్నీ ఎగురుతుంటే ఈ పల్లెని గమనిస్తున్న ఈ పక్షులు కూడా అవి కూడా ఎగురుతున్నాయండి. అరే ఇదేదో వీళ్ళు మా దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు ఈ ఊరంతా ఈరోజు అని ఆకాశంలో పక్షులు కూడా ఎగురుకుంటూ ఆహా దేవుని కృప ఎంత గొప్పగా ఉంది అని ఎగురుతూ పోతుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దేవుని కృప అంతుందట. అప్పుడు ఒక పెద్ద మనిషికి డౌట్ వచ్చింది, ఎలా ఉందబ్బాయి దేవుని కృప, కొంచెం చెప్తావా అని అడిగారండి. అప్పుడు ఫస్ట్ ఆకు దొరికింది చూడండి ఆ అమ్మాయి పేరు ఏంటి, లూసీకి దొరికింది. ఆ లూసీ మిగిలిన వాళ్ళకి చెప్తాను, ఏం చెప్తానంటే, తాతగారు మనం ఏ దేశంలో ఉన్నామని అడిగిందట ఆ అమ్మాయి. మన దేశం భారతదేశం, ఇండియా అని చెప్పాడు. మన పక్కన ఏ దేశం ఉంది అని అడిగిందట. శ్రీలంక ఉందని చెప్పి. ఇంకా పక్కన ఏముంది అని అంటే బంగ్లాదేశ్ ఉన్నది. ఇంకా పక్కన ఏముంది పాకిస్తాన్. ఇంకా పక్కన ఏముంది చైనా. అలా మొత్తం అలా తిరుగుకుంటూ పోతే అన్ని దేశాలలో
ఏ గాలిని పీలుస్తారు ఊపిరి పీల్చడానికి అని అడిగిందట ఈ అమ్మాయి. అప్పుడు ఆ పెద్ద మనిషి, అందరూ ఆక్సిజనే పీలుస్తారు, ప్రాణవాయువే, అందరూ పీల్చేది ఆక్సిజనే. మరి మన దేశంలో ఆక్సిజన్, ఇంకొక దేశంలో నైట్రోజన్, ఇంకొక దేశంలో హైడ్రోజన్, ఇలాంటివన్నీ పీల్చచ్చు కదా. ఏం మాట్లాడటం, దేవుడు అందరికీ ఆక్సిజన్ ఇచ్చాడు, వేరేది ఇవ్వలేదు. ఆ ఒక్కదాన్ని బట్టి నువ్వు ఆలోచించు. దేవుని కృప అన్ని దేశాల్లో ఉన్న అందరి మీద ఒకటేలాగుందని చెప్పిందట అమ్మాయి. అమ్మ భలే చెప్పావు కదమ్మా తల్లి, నువ్వు ఇంక నేనేం ప్రశ్నలు అడగను. సరే కానివ్వు, అన్ని దేశాలలో నాసికారంధ్రంలోనికి ఒకటే ఆక్సిజన్ పీలుస్తున్నారు, ఇదంతా ఎవరిస్తున్నారు తాతగారు అని అడిగిందట. ఇంకేముందమ్మా నువ్వు ఇంత చెప్పిన తర్వాత, అది దేవుడే ఇస్తున్నాడు నాకు అర్థమైంది అని చెప్పింది అని చెప్పేశాడు. అలా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందరూ గొప్పగా పాటలు పాడుతూ కేరింతలేస్తూ యెహోవా కృప, దేవుని కృప మన ఎడల హెచ్చుగానున్నది అని పాడుకుంటూ పోయి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అవగానే సరే అలసిపోయాము, పదండి కొద్దిసేపు భోంచేద్దామని ఆ ఊరంతా కలిసి, ఆ పిల్లలందరూ ఆడుకుంటూ, యవనస్తులు కొంచెం పెద్దవారు అందరూ పోతుంటే ఇంట్లో ఉన్నవాళ్ళు సరే వీళ్ళందరూ తిరుగుతున్నారు కదా, ఈరోజు మనం వంటలు మంచి మనమే చేద్దామని చెప్పేసి ఊరంతా కలిసి ఒకే చోట భోజన కార్యక్రమం పెట్టారు. ఒకే చోట భోజన కార్యక్రమం పెడితే ఒకరు కూరగాయలు అందిస్తున్నారు, ఇంకొకరు. ఇంకా ఆ ఊరు ప్రత్యేకత ఏంటంటే ఒక స్పెషల్, పక్షులు కొన్ని టమాటాలు పట్టుకొచ్చాయట, ఇంకొన్ని పక్షులు కొన్ని వంకాయలు పట్టుకొచ్చాయట, ఇంకొన్ని పక్షులు చిక్కుడుకాయలు పట్టుకొచ్చాయట. ఇదంతా భలే ఉందబ్బా, ఈ ఊరే చాలా వండర్ల్యాండ్ లాగా ఉంది, అద్భుతమైన ల్యాండ్ లాగా కనబడుతుంది. ఆ పక్షులన్నీ ఎగురుకుంటూ వచ్చి అక్కడ అవ్వకు తాతకు పెద్దవాళ్ళకి అన్నీ ఇస్తే వాళ్ళు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఊరంతా పండగ వాతావరణం. అలా పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 1:30-2 గంటలకంతా అందరూ భోంచేసుకొని కూర్చున్నారు. సరే భోంచేసుకొని ఇంక చేతులు కడుక్కోవడానికి ఆ చెట్టు కిందకి వెళ్ళారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చెట్టు కింద దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక ఆకు దొరికింది. ఇంకొంచెం పెద్దగా ఉంది ఆకు. ఇది ఆ కాలంలో పేపర్లు ఏమి ఉండవు కదా, ఏదున్నా ఆకుల మీద, చెట్ల బెరడుల మీద, ఇలాంటి మీద రాయాలి. అలా ఆకు మీద మరొక మాట దొరికింది. ఏం దొరికిందంటే, ఉదయం దొరికిందేమో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, రెండవసారి దొరికిందేమో ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచునన్నమాట. ఆయన విశ్వాస్యత అంటే ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేర్చే దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని సరిచేయుటకు ముందుకు వచ్చే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు. హిస్ ట్రస్ట్ఫుల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ అబండెంట్. ఆయన విశ్వాస్యత ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. మానవులకు ఆయన చేసినటువంటి మేలు ఎప్పటికీ మర్చిపోలేనిది. దాన్ని గుర్తుపెట్టుకోండి అని రాస్తుందండి. వెంటనే మళ్ళీ ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్. మరి ఫ్రెండ్ పేరు ఏం పెడదాం ఈసారి? లూసీ. సరే వెంటనే గుర్తు రావాలి, వెంటనే పేరు ఏదో గుర్తొస్తుంది. రైజీ అనుకుందాం కొద్దిసేపు, మా అన్న కూతురు కొద్దిసేపు. ఎందుకంటే వాళ్ళ పేర్లు వెంటనే వస్తున్నాయి నాకు. ఇక్కడ ఉన్న చాలామంది పేర్లు నాకు తెలియదు కనుక వెంటనే ఆ పేరు, మా పేరు చెప్పలేదే అని మాత్రం మీరు గొడవ పెట్టుకుంటారు. ఆల్ రైట్, గుడ్. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్లో ఇద్దరు కూర్చొని ఉదయం దొరికిన ఆకులో దేవుని కృప మన ఎడల హెచ్చుగా అనుంది, రెండవసారి దొరికిందేమో ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందట, ఆయన బిడ్డల పట్ల ఆయనకున్న ప్రేమ అంత గొప్పదట. సరే మళ్ళీ ఆకు గురించి చెప్తాం పదా అని అందరూ మళ్ళీ అందరూ ఒక చోట కూర్చొని ఉంటే దేవుని గురించి చెప్పిన తర్వాత ఊరిలో ఏదో జరుగుతుంది అన్న మాట ఆ ఊరికి ఎవరో పోస్ట్ మ్యాన్ వచ్చాడట. పోస్ట్ మ్యాన్ వచ్చి ఏ ఇంటికి వెళ్ళినా అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఒక చోట కూర్చున్న విషయం అర్థమైంది. ఈ పోస్ట్ మ్యాన్ ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి ఏదో లెటర్లు ఇచ్చేసి అక్కడ ఒక చోట పక్కన ఊరికి వెళ్ళాడట. పక్కన ఊరికి వెళ్ళి, మీరందరూ ఊరికనే చేనులు ఎమ్మడి, పొలాలు ఎమ్మడి, అక్కడ ఇక్కడ తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఆ పక్కన చూడండి, ఆ ఊరి పేరే ఆనందాల పల్లె. ఆ ఆనందాల పల్లెలో అందరూ వంటలు చేసుకుని ఒకే చోట కూర్చొని, వాళ్ళతో పాటు పక్షులు కూడా కూర్చున్నాయి, జంతువులు కూడా కూర్చున్నాయి. ఒక విషయం గురించి వింటున్నారు, మీకు తెలుసా? ఏం వింటున్నారు అంటే వారికి అర్థం. అప్పుడు ఈ పోస్ట్ మ్యాన్ చెప్పాడట, ఒక అమ్మాయికి ఒక ఆకు దొరికింది, ఆ ఆకు మీద యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది.
ఈ రెండో ఆకు దొరికిందట మధ్యాహ్నము. ఆయన విశ్వాసత నిరంతరం నిలిచినట అని రాయబడిందట. అరే వాళ్ళ ఊర్లో బంగారు ఆకులు దొరుకుతున్నాయంటరా, వాళ్ళ ఊర్లో బంగారు ఆకులు దొరుకుతున్నాయంటరా అని ఆ పోస్ట్ మ్యాన్ చెప్పిన దాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న ఒక 10-20 గ్రామాలు పరిగెత్తుకొని వచ్చేసారట. అరే వీళ్ళందరూ వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటంటే ఆ ఊరిలో ఉన్నటువంటి పక్షులు, రకరకాల జంతువులు, మా పశువులు ఏమైపోతాయని అందరూ ఈ ఊరికి వచ్చేసారట. ఆ ఊరికి వచ్చి కూర్చొని సాయంత్రం 6 గంటల వరకు అందరూ కలిసి సరే ఉదయం నుంచి మా ఊరిలో ఏం జరిగిందో మొత్తం అంతా చెప్తామని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ మిగిలిన 10 ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేశారట. అలా 10 ఊర్ల నుంచి వచ్చిన తర్వాత అయిపోయిందండి, సాయంత్రం అయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు మనం ఒక పని చేద్దాం, అందరం కలిసి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అని పాట పాడుకొని సంతోషంగా అందరు వెళ్ళిపోయారు. ఇంతవరకు మీరు విన్నది 117 కీర్తన. ఇంతవరకు మీరు విన్నదే కీర్తనలు 117. ఎవరెవరు వచ్చారు? 10 గ్రామాల నుంచి వచ్చారు. 10 గ్రామాల నుంచి వచ్చి ఆ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారంటే రకరకాల భాషలు మాట్లాడేవారు. ఒకరు కన్నడ మాట్లాడుతున్నారు, ఒకరు తమిళ్ మాట్లాడుతున్నారు, కానీ అక్కడక్కడ తెలుగు వచ్చు. మొత్తానికి అన్ని భాషలు మాట్లాడేవారు అందరూ వచ్చి చక్కగా దేవుని స్తుతించుకుంటూ వారి వారి భాషలో స్తుతించారట. దానినే యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిలుచును, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. అలా అయితే ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద మనిషికి ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చింది డౌట్? అది అసలు యెహోవా కృప మనందరి మీద ఎలా ఉంది అని అంటే అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఏమిచ్చింది ఎక్స్ప్లెనేషన్? మన ఇరుగు పొరుగు దేశాలన్నీ ఉన్నాయి కదా, చాలా అన్ని దేశాలలో పీల్చే గాలి ఒకటే కదా, ఆక్సిజనే కదా, ప్రాణవాయువే కదా. మరి అందరికీ ఒకేలాగా దేవుడు ఊపిరిని అందజేస్తూ ఆ ఊపిరి ద్వారా బ్రతకమని చెప్పాడు కదా తాతగారు. అంటే అవునమ్మా, మరి దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు కదా, దేవుడు అందరినీ సమానంగా చూస్తూ అందరికీ ప్రాణవాయువుని అందజేస్తూ ఈ ఊపిరిని పీల్చి మీరు బ్రతకండి అని చెప్పాడే. మరి దేవుని కృప అందరి మీద సమానంగా ఉంది కదా, అందుకే సమస్త జనులు ఆయనను స్తుతించండి తాత అని చెప్పిందట. దాని గురించే ఎలా స్తుతించాలి అని ఆలోచిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం పీలుస్తున్న ఊపిరి, అప్పుడు ఆ అమ్మాయి ఊరిలో అందరికి చెప్తోందట, మన ఊపిరి ప్రపంచంలో అందరికీ ఒకటే రకమైన వాయువును దేవుడిచ్చినప్పుడు ఆక్సిజన్ని, అది శరీరం మన బాడీలో ఉన్నప్పుడు ఉపయోగపడేది కదా, అలానే మన ఆత్మ లోపల మనల్ని కదిలిస్తుంది కదా, ఈ దేహాన్ని కదిలించే ఆత్మ ఒకటి ఉంది కదా, ఆ ఆత్మ కూడా ఒక ఊపిరి, ఆ ఆత్మ కూడా ఒక ఆహారం. మనం అందరం ఊరంతా కూర్చొని వంటలు చేసుకొని తిన్నాంగా, ఎలాగైతే శరీరంతో అందరం కూర్చొని తిన్నామో ఆత్మ కూడా చాలా సంతోషంగా బ్రతకాలంటే ఆత్మకు సంబంధించిన ఆహారం ఒకటి ఉంది, ఆత్మకు సంబంధించిన ఊపిరి ఒకటి ఉంది. ఆత్మకు సంబంధించిన ఊపిరి ఆహారం ఎవరో కాదు, లోకమంతటికి ఒకే ఒక ఆధారం, లోకమంతటికి ఒకే ఊపిరి తాత, ఆక్సిజన్. అలానే లోకమంతటికి ఒకే ఒక దిక్కు ఆత్మ బ్రతకడానికి, అది ఆయన ఎవరో కాదు, 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి మన మధ్యలోకి వచ్చిన యేసు ప్రభు అనే ఆయన మనందరికీ ఊపిరి జీవాధారమై ఉన్నాడు అని చెప్పిందట ఈ అమ్మాయి. అలా చెప్పినందుకు రోమపత్రిక 15వ అధ్యాయంలో, లెటర్ టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 15లో కథ ఇలా సుఖాంతమవుతుంది. 117 కీర్తనను అలా ముగించింది ఆ అమ్మాయి, బంగారు అక్షరాలతో దొరికిన ఆకును పట్టుకొని. రోమపత్రిక 15:10 వచనంలో, రోమపత్రిక 15వ అధ్యాయం 10-11 వచనాలు,
అన్యజనులారా, మనమే ఆయన ప్రజలతో సంతోషించుడి అని. మన దేశంలో ఎలాగైతే మనకు దేవుడు ఊపిరినిచ్చాడో, అన్ని దేశాల వారికి అదే ఊపిరిని ఎలాగైతే ఇచ్చాడో, ఈరోజు మనము ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఊరంతా మన ఊరి పేరే ఆనందాల పల్లె. ఈ ఆనందాల పల్లెలో మనకు ప్రభు ఎవరు? ప్రభువే, యేసు ప్రభువే. ఆ ప్రభు ఆధ్వర్యంలో ఈరోజు మనం ఊపిరిని పిలుస్తున్నాము. అందుకే ఆయన అన్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ ఆనందానికి కారణం నేనే అని ఒక ఆయన చెప్పాడు. ఎవరైనా 2000 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చి, అమ్మ మీరు ఏడవకండి. 11వ వచనం, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయన కొనియాడుతారు. సకల ప్రజలకు దేవుడు ఒకే ఊపిరినిచ్చాడు. ఏం చెప్పాలి పిల్లలకు? నానా మనకు కూడా యోగా అని, మెడిటేషన్ అని, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అని, ఇలాంటివన్నీ కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అప్పుడు గుర్తొస్తాయి. ఇవన్నీ అందరూ తపస్సు చేయాలి, కన్ను మూసుకొని మెడిటేట్ చేయాలి, ఇలాంటివన్నీ. అప్పుడు 1 నిమిషం పాటు బాగా ఊపిరి పీల్చాలి, మళ్ళీ కొద్దిసేపు వదలాలి, ఇలాంటివన్నీ ఎక్సర్సైజ్లు నేర్పిస్తారు. మనల్ని చూసి మన పిల్లలు ఇంట్లో కాపీ కొడుతుంటారు. మమ్మీ ఏదో చేస్తారా, ఏమో అయింది మమ్మీకి ఈరోజు ఆత్మ దూరిందేమో అనుకుంటారు, డాడీ ఏమో చేస్తున్నారు అనుకో. అలా మనం అలా ప్రాక్టీస్ చేసామనుకోండి, నాన్న బెడ్ మీద ఉన్నాము కొద్దిసేపు అంటే వాళ్ళు అదే ప్రాక్టీస్ చేస్తారు. మనందరం పీలుస్తున్నది ఒకటే గాలి కదా, బ్రతుకుచున్నామంటే ఒకే ఊపిరి ఉంది కదా. అలానే మన ఆత్మ బ్రతకడానికి కూడా ఒకే ఒక్కరు మనకు ఆధారమై ఉన్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేనే జీవం అనే మాట ఉంది చూసారా? ఐఎమ్ ద లైఫ్ అని ఒక మాట అన్నాడే. హీ ఈజ్ ద ఓన్లీ లైఫ్ గివర్. ఆయన ఒక్కడే మనకు జీవాన్ని ఇచ్చేదని చక్కగా అలా పిల్లలకి మన ఊపిరి ఎవరో కాదు, మన ప్రభువే, దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మన ఇళ్ళలో ఖచ్చితంగా సిలువ అలాంటి బొమ్మలు అవి కనబడుతూ ఉంటాయి. వాళ్ళు వాటిని గుర్తుపడతారు కదా, ఇదిగో ఆయన చనిపోయి మనకు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. హీఈస్ నాట్ డెడ్, హీ డైడ్ అండ్ హీ రిజరెక్టెడ్. మళ్ళీ లేచాడు, హీఈస్ అలైవ్ నా. ఆయన బ్రతికాడు కనుక ఈరోజు నువ్వు నేను ఇంకా బ్రతికే ఉన్నాం బిడ్డ అని కథను అలా సుఖాంతం చేసి పిల్లలకు ఆ విధంగా చెప్పేసి నిద్రపిస్తే చక్కగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఈ స్టోరీ హిస్టరీలో అలా నిలబడిపోతుంది. ఇప్పుడు విన్నారుగా ఈ స్టోరీ, మీకు గుర్తుంటుందో ఉండదా చెప్పండి. అనగనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు ఆ ఆనందాల పల్లెలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి ఒక దోస్త్ కూడా ఉన్నారు. ఆ దోస్త్ ఫ్రెండ్ పేరేంటి? ఆ అమ్మాయి ఒకరోజు అలా చెట్టు కింద నడుచుకుంటూ పోతుంటే ఏం దొరికింది? ఒక ఆకు దొరికింది. ఆకు మీద ఏం రాస్తుంది? యెహోవా కృప మన యెడల హెచ్చుగా. ఆ మాటను పట్టుకొని ఎగురుకుంటూ ఊరంతా పోతుంటే ఈ అమ్మాయికి ఏమైందని మిగిలిన ఫ్రెండ్స్ వచ్చి అడిగితే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఒక ఆకు దొరికింది, ఆ ఆకు మీద ఈ విధంగా రాస్తుంది. అవునా, అలాగైతే నేను కూడా నీతో వస్తానని మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఊరంతా తిరుగుతుంటే ఊరిలో ఉన్న పెద్దోళ్ళందరూ ఇళ్ళ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏందో జరుగుతుందని బయటకు వస్తే అందరికీ మాటలు వినపడ్డాయి. అప్పుడు ఒక పెద్ద ఆయన కర్ర తీసుకొని ఏ వయసులో ఉన్న ఆ వ్యక్తిని కొట్టాడు చెప్పండి. చూసారా ఎంత ఈజీ గుర్తుందో? 35 ఏళ్ల వయసులోనే ఒక వ్యక్తిని కొట్టి నువ్వే అంటారా కూర్చున్నావు, కథలు వాళ్ళ పిల్లలు పోతుంటే అంటే ఆ పెద్ద ఆయన కొట్టిన దెబ్బకి ఎగిరి అరుగు మీద నుంచి కింద పడి పరిగెత్తుకుని వీళ్ళతో పాటు వెళ్ళాడు. అలా పోతూ ఉంటే ఇంకా అందరూ ఊర్లో నుంచి బయటకు వచ్చి, సరే పిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరూ తిరుగుతున్నారు, ఊరంతా కలిసి పండుగ చేద్దామని ఆ రోజు ఊరంతా ఒక చోట కూరగాయలు అవన్నీ తెచ్చుకొని వండుకుంటున్నారు. అలా మనుషులు తెస్తుంటే ఈసారి ఏవి తీసుకొని వచ్చాయి కూరగాయలు అక్కడికి? పక్షులు, కొన్ని టొమాటోలు, వంకాయలు, మిర్చీలు అన్నీ పట్టుకొని వచ్చి పక్షులు. అంతలోపే ఆ ఊరిలోకి ఎవరు వచ్చారు? పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఆ పోస్ట్ మ్యాన్ ఇల్లంతా ఊర్లో ఎక్కడికి వాళ్ళు దొరకకపోతే అందరూ కలిసి ఒక చోట కనపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకుని ఈ పోస్ట్ మ్యాన్ వెళ్ళి ఏం చేశాడు? చుట్టూ ఒక 10 గ్రామాలకు చెప్పేశాడు. ఆ 10 ఊర్లో కూడా కదిలి ఎక్కడికి వచ్చారు ఇప్పుడు?
ఆనందాల పల్లెకి వచ్చారు. ఆనందాల పల్లెకి వచ్చి చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత అందరూ కలిసి ఒక పాట పాడారు. ఏం పాట? యా, అందరూ పాడి వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా సారాంశంలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? మనందరికీ, ఏ భాష మాట్లాడే వారికైనా, ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా అందరికీ ఒకే ఊపిరిచ్చాడు దేవుడు. వేరువేరుగా ఇవ్వలేదు దేవుడు. అంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. దేవుని కృప మనందరి మీద సమానంగా ఉంది. ఎలాగైతే బ్రతకడానికి ఊపిరి అవసరమో, మన శరీరాన్ని కదిలిస్తున్న ఆత్మకు ఊపిరి ఎవరై ఉన్నారు? యేసు ప్రభువే ఊపిరై ఉన్నాడు. ఆయన పలికిన మాటల్లో నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు ఆయన? నేనే జీవం అన్నాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆ జీవమే కారణం బిడ్డ. పడుకున్నాయన, రేపు ఇంకో స్టోరీతో మళ్ళీ వస్తాను అని అలా ముగించాడు. అవునా? కథ బాగుందా? ఇప్పుడు 47వ కీర్తన. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా జాయిన్ చేయడానికి, ఈ స్టోరీకి ఇంకా అతికించడానికి 47 కీర్తన. అందుకే బిడ్డ ఈ కథ అంతా విన్నావు కదా, పడుకునే ముందు దేవునికి చప్పట్లు కొట్టి పడుకో అని దేవుని ప్రైజ్ చేసి, సర్వజనులారా 47 కీర్తన మొదటి 2 వచనాలు. మొదటి వచనం చూద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఎవరికి? మనకు మనం కొట్టుకోవడం కాదు, దేవునికి. తర్వాత 66 కీర్తన 8వ వచనం. జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. ఇన్ని సంవత్సరాలుగా మనం ఎన్నో వాక్యాలు విన్నాం. అన్నీ గుర్తుంటాయా? లేదా ఈ కథ గుర్తుండే అవకాశం ఉందా? చెప్పండి. అన్నీ గుర్తున్నాయా? వెంటనే గడగడ చెప్పడం కష్టం. కానీ నాకు తెలిసి ఒక 6 నెలల తర్వాత అయినా కూడా మీరు ఈ కథ చెప్పమంటే చెప్పచ్చేమో నాకు తెలుసు. అనగనగనగనగనగా ఏ ఊరు? ఆ ఊరిలో ఒక అమ్మాయి పేరేంటి? యా, ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్. ఎవరు ఆ ఫ్రెండ్? ఆల్రైట్, ఇంతటితో కథ సమాప్తం. దేవునికి చప్పట్లు కొట్టి ఆయనను స్తుతించి మనం ముగించుకుందాం. ఇదంతా ఇంచుమించు మీరు విన్నది దాదాపుగా 40 నిమిషాలు విన్నారు ఈ స్టోరీ అంతా. ఎంత టైం పట్టిందో కూడా మీకు తెలియకుండా అయిపోయింది. 117 కీర్తనను కథ రూపంలో వ్రాసి పిల్లలకు అందించాలి అన్న ఉద్దేశంతో ఈ కథనంతా ఇలా చిత్రీకరించడం జరిగింది మొత్తాన్ని. నేను ఎక్కడో విషయం ఏంటంటే మీతో ఈరోజు పంచుకుంటున్న ఈ విషయాన్ని, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని అధ్యాయాలు ఉంటే ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించి ఇలా ఒక కథ స్టోరీ రాయటం జరిగింది. అందులో ఇంతవరకు జెనసిస్ అయిపోయింది, 50 అధ్యాయాలు ఆదికాండం. ఒకవైపు ఉద్యోగం చేస్తూ మీ మధ్యలో కూడా సువార్త పరిచర్యకు, మిగిలిన మీటింగ్స్కి అన్ని చోట్లకు తిరుగుతూ, దాంతోపాటుగా ఇలాంటి పిల్లలకు తల్లిదండ్రులు లేకపోతే అవ్వాతాతలు చక్కగా ఇలా స్టోరీ కథ చదువుకొని వారికి అర్థమయ్యే విధంగా అనగనగా స్టోరీ లాగా చెప్పి నేర్పించడానికి ఒక్కొక్క అధ్యాయంకి ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క కథ రాశాను ఇంతవరకు. అలా ఆదికాండం పూర్తి చేయగలిగాను. నహూము గ్రంథం అయిపోయింది, ఓబద్యా గ్రంథం అయిపోయింది, హగ్గై గ్రంథం అయింది, కీర్తనలు ఇప్పుడే ప్రారంభించాము. వర్క్ జరుగుతున్నదేమో ప్రసంగి గ్రంథము మరియు యాకోబు గారు రాసినటువంటి పత్రిక న్యూ టెస్టిమెంట్. బైబిల్ ఇలా చదివి పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కష్టం కాబట్టి స్టోరీ అయితే
మనం సాధారణంగా పిల్లలకు కథలు చెప్పడం అన్నది, స్టోరీ చెప్పడం, బెడ్ టైమ్ స్టోరీస్ లాగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నాకు తెలిసి వాళ్ళ వయసు ఇంచుమించు ఒక 2.5, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అవ్వచ్చు సాధారణంగా. మంత్స్ బేబీ అనుకోండి, నెలల బేబీ అయితే కథలు చెప్పినా కూడా పెద్దగా వాళ్ళకి అర్థం అవుతుంది. స్టోరీ చెప్పు అని వెంటపడే ఏజ్ కూడా ఎప్పటిదంటే నాకు తెలిసి ఒక 3.5, 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైంని నువ్వు కూర్చున్నా, నడిచినా, లేచినా, పడుకున్నా దేవుని గురించే మాట్లాడాలని బైబిల్లో ఉంది కనుక, అంతేకాకుండా పిల్లలకు అందుబాటులో స్టోరీస్ అన్నీ ఎక్కువగా అందుబాటులోకి వచ్చినవి. ఏదైనా వనంలో వీరు పండు తినటం, నోవాహు గారి జలప్రలయం, యోసేపు గారిని అన్నలు అమ్మేయటం, మోషే గారు ఐగుప్తులో చేసిన గొప్ప కార్యాలు, ఎర్ర సముద్రాన్ని దాటించటం, యెహోషువ గారు ఎరికో గోడలను కూల్చటం, దావీదు గారు గొల్యాతును చంపటం, సంసోను సింహాన్ని చీల్చటం, ఇలాంటివే మనకు అందుబాటులో వచ్చాయి. ఆ ఒక్కటేనా బైబిల్లో ఉన్నవి? కావుగా ప్రతి అధ్యాయం మనకు చాలా ముఖ్యం కనుక ఏ అధ్యాయంలో కూడా ఏది మిస్ అవ్వకుండా ఒక కథను వ్రాసి మనకు సొసైటీలో చందమామ పుస్తకాలు, ట్వింకిల్ బుక్స్ ఇలాంటివైతే కథల పుస్తకాలు ఉన్నాయి. పెద్దలు కూడా ఈజీగా చదువుకొని పిల్లలకు చెప్పగలిగే విధంగా ఇలాంటి స్టోరీ బుక్స్ కొన్ని రాస్తున్నాను నేను. అలా రాసే వాటిలో భాగంగా ఇంతవరకు దేవుని కృప చేత ఆదికాండం వరకు అయిపోయింది, హగ్గయి గ్రంథం అయింది, నహూము గ్రంథం అయింది, ఓబద్య గ్రంథం అయింది, ఇంకా 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక రూపానికి రావడం అంటే ఏంటి? పిల్లల పుస్తకాలు అన్నప్పుడు వాటికి సరిపోయే బొమ్మలు పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి ఆ పిక్చర్స్, ఆ ఇమేజెస్ అన్నీ తీసుకొని వచ్చి ఒక చక్కటి స్టోరీ బుక్గా దాన్ని తయారు చేయడానికి అదంతా ప్రాసెస్ వర్క్ జరుగుతుంది. కథలు రాయటం అయితే అయ్యింది. అలాంటి వాటిలో మొదటి దాన్నే మీకు ఈరోజు 117 కీర్తనలు ఈ విధంగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ. కాబట్టి అవి ప్రింట్ అయిన తర్వాత దీని యొక్క ఉద్దేశం ఏంటంటే thebibleLearning.com అనేది ఒక వెబ్సైట్లో ఈ పుస్తకాలన్నీ పెట్టి ప్రపంచంలో ఎవరికి కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వారు మామూలుగా మనం అమెజాన్, స్విగ్గీ, జొమాటోలో ఎలాగైతే వస్తువులు కొంటామో అలా బుక్ పర్చేజ్ చేస్తే డిస్పాచ్ చేయాలి. అలాంటి ఆలోచనతో వర్క్ అయితే జరుగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు వీటిని నేర్పించి ఫస్ట్ లోకంలో జరిగేవన్నీ అలా చూపిస్తూ ఫైనల్ కంక్లూజన్లు ఎక్కడికి వచ్చేయాలి? మనకు జీవాధారం ప్రభువే అలా కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు రేపు పొద్దున వాళ్ళు దేవుని కృప మన ఎడల అంత గొప్పగా ఉందా? చిన్నప్పుడు కథల రూపంలో మా అమ్మ చెప్పింది, లేదా మా నాన్నమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది అని గుర్తుపెట్టుకొని పెరిగి పెద్దగైన తర్వాత ఆ అధ్యాయాలు బైబిల్లో మీరు చదివేటప్పుడు చిల్డ్రన్ స్టేజ్ నుండి అడల్ట్స్లోకి వెళ్ళిపోతారు కదా, యంగ్స్టర్స్, యవనస్తులుగా మారుతారు. అప్పుడు వాళ్ళకి కొంచెం మెదడు పెరుగుతూ ఉంటుంది. యవనపు వయసు వచ్చినంత మాత్రాన వాళ్ళకి బాగా బుద్ధి జ్ఞానం వచ్చిందంటే ఉండదు. అప్పటికి కూడా పెద్ద నీకేం తెలుసులే మమ్మీ అని అంటారు, కానీ వాళ్ళకి ఏం నిజంగా తెలియదు వాస్తవానికి అయితే. ఇవి చిన్నప్పుడు విన్న కథలే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాయి బైబిల్ చదివేటప్పుడు. అలా చదువుకొని భవిష్యత్తులో గొప్ప సేవకురాంటగా వీరు తయారవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది. ప్రార్థన చేయండి. ఈ 66 పుస్తకాలు విజయవంతంగా ఈ విధంగా అందించాలని. దీంతో పాటు ఆలోచిస్తున్నది ఏంటంటే చదువుకునే పాఠ్యపుస్తకాల్లో ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్ని ఇక్కడ టీచర్స్ ఎవరన్నా ఉంటే వారికి బాగా తెలుసు నేను చెప్పేది అర్థమవుతుంది. సాధారణంగా చదువులు చెప్పే ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ టెక్స్ట్ బుక్కి సంబంధించి ఒక టీచర్ మెటీరియల్ ఉంటుంది. ఈ పాఠాన్ని ఎలా బోధించాలి అనేది ఒక బీఈడి చేసిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ లెసన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఒక టీచర్స్ మాన్యువల్ ఒకటి ఉంటుంది. అలా టీచర్ మాన్యువల్తో పాటు పిల్లలకు వర్క్ బుక్ ఇస్తారు. టీచర్ చెప్పింది ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి అని. నేను తిరిగిన ప్రాంతాలలో సండేస్లో పిల్లలకు
ఏదన్నా సండే స్కూల్లో వర్క్ ఇవ్వాలంటే అన్ని చోట్ల ఒకే ప్యాటర్న్లో లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు, లేదా ఏదైనా దొరికిన మెటీరియల్ని బేస్ చేసుకొని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అదే బైబిల్లో ప్రతి పుస్తకానికి సంబంధించి ఇలాంటి స్టోరీ బుక్ ఒకటి, ఈ స్టోరీని పిల్లలకు ఎలా తెలియజేయాలనేది టీచర్స్కి ఒక హెల్పింగ్ బుక్ ఒకటి, అలానే టీచర్ చెప్పిన తర్వాత నేను ఏం చేయాలనేది స్టూడెంట్ కూడా ఒకటి ప్రాక్టీస్ చేశాడంటే అలా స్టూడెంట్ వర్క్ బుక్. ఇవి చేస్తే ఇండైరెక్ట్గా ప్రతి అధ్యాయానికి సంబంధించి ప్రతి పుస్తకం, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, వీటన్నిటికి సంబంధించి ఒక చక్కటి టెక్స్ట్ బుక్ తయారవుతుంది. ఆ టెక్స్ట్ బుక్ సంబంధించి టీచర్కి మాన్యువల్ తయారవుతుంది. ఈ టెక్స్ట్ బుక్ టీచర్తో పాటు స్టూడెంట్కి ఒక వర్క్ బుక్ తయారవుతుంది. అలా కంప్లీట్గా సెట్ అనేది 66 పుస్తకాలు, ప్రతి అధ్యాయం అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్. ఇంత వర్క్ అదైన తర్వాత ప్రభుత్వమైతే ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఇక్కడ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే మీరు కూడా చేయగలపచ్చు. యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టోరీ చెప్పాను. ఇప్పుడు 117కు సంబంధించి ఒక స్టోరీ చెప్పాను. ఈ ఆనందాల పల్లెలో ఒక అమ్మాయి పోతూ ఉంటే ఒక ఆకు దొరికింది. ఆకు మీద బంగారు అక్షరాలు కనపడ్డాయని నేను ఇలా చెబుతూ ఉంటే మీ ఊహల్లో ఏదో నిజంగానే ఒక అమ్మాయి పోతుంది, అక్కడ అమ్మాయికి ఒక ఆకు దొరికింది అని ఎవరికి నచ్చిన ఊహల్లో మీరు ఇమాజిన్ చేసుకొని ఉండొచ్చు. అవునా? మీ ఊహల్లోకి అలాంటి చిత్రం అంతా కనపడుతూ ఉంటుంది. దీన్ని మనం ఇంట్లో కూర్చున్నప్పుడు పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని, టీవీ ఆన్ చేసుకొని ఏవేవో చూస్తూ ఉంటారు. రైమ్స్ అని ఇలాంటి రకరకాలు, కొన్నిసార్లు పనికిరాని చెత్త ప్రోగ్రాంలు చూస్తుంటారు. ప్రతి అధ్యాయానికి సంబంధించి ఈ స్టోరీ నేను ఇలా రాస్తున్నప్పుడు ఈ స్టోరీని ఒక చిన్న టీవీ సీరియల్ లాగా, బొమ్మలతో యానిమేటెడ్ లాగా యానిమేషన్ చేసి పెట్టారనుకోండి, రేపొద్దున ఆన్ చేస్తారు, చక్కగా ప్రతి అధ్యాయానికి సంబంధించి యానిమేటెడ్ మూవీ చూస్తారు. ఓ మేము చదువుకున్నది ఇది, మా అమ్మమ్మ చెప్పింది ఇది, మా నాన్న చెప్పిండేది ఇది అని ఆ వీడియో చూస్తూ అలా వాళ్ళ మైండ్లో అలా నిలిచిపోతుంది. అందుకే అందరము చేయి కలిపితే పని వేగంగా చేయొచ్చు. ఒక్కనే చేస్తూ కూర్చున్నాను అనుకోండి, భూమి మీద వయస్సు, ఆయుష్ ఎంత ఉంటుందో తెలుసు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒక్కనే చేస్తూ కూర్చుంటే నా జీవితకాలం ఆయుష్ పెట్టినా కూడా అయిపోదేమో ఈ ప్రాజెక్ట్ అన్న ఆలోచన. కాబట్టి మీరు బాగా చదువుకోండి. మీరు చదువుకునే చదువులు దేవుని మహిమ కొరకు ఇలా ఉపయోగపడాలి. ఆల్రైట్, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ సాఫ్ట్వేర్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, బీటెక్ కానీ చదివిన వాళ్ళు? మనం చదివే ప్రతిదీ దేవునికి ఉపయోగపడే విధంగా నేను ఎలా చేయాలి అనే పట్టుదల. ఆల్రైట్, ఆలోచించండి. ఇంతటితో ఇవన్నీ వివరాలు సమాప్తం. ప్రభుచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతర్సలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించిన వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరచుకొని, అవును నా ప్రభువా, చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ విధంగా మేము వివరించుకున్నామేమో, కానీ ఆలోచిస్తే ప్రపంచంలో ప్రతి మనిషికి ఊపిరి పీల్చుటకు మీరు ఒకే మార్గాన్ని, ఒకే ఊపిరిని ఇచ్చారు. ఎలాగైతే బ్రతకడానికి ఈ ఊపిరిని ఇచ్చారో, ఆత్మ జీవించడానికి నేనే జీవం అని చెప్పిన యేసు ప్రభువును మీరు మాకు అనుగ్రహించారు. ఆ ప్రభువే మా కొరకు భూమి మీద వచ్చి మమ్మల్ని రక్షించి మాకంటూ ఒక నూతన జీవితాన్ని ప్రసాదించినందుకేది మా ప్రభువును కొనియాడుచు, స్తుతించు, ఘనపరచు. నా తండ్రి వివరించబడిన విధముగా ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి విషయంలో మీరు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తాం. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అర్పేటడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.